హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లో రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం రండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, రండి తయారు చేసుకుందాము. దీనికి ఫస్ట్ జీడిపప్పు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని బాగా తురిమి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా జీడిపప్పు ముక్కలు చేసుకోవాలి. ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి ముక్కలు చేసుకోవాలి. ఒక 4 యాలకులు ఇవి సిద్ధం చేసి పెట్టుకుంటే ఇంకా మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. మనం తీసుకున్న యాలకులు ఉన్నాయి కదండి, అవి లోపల గింజలు మాత్రం తీసుకుంటాము. పైన తొక్కేస్తే అది కొంచెం నోటికి తగులుతూ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది లడ్డు తినేటప్పుడు. కాబట్టి అవి తీసేసి పైనవి తీసేసి గింజలు మాత్రం తీసుకొని కొద్దిగా దంచి పొడి చేసుకున్నాము. మరీ మెత్తగా అవసరం లేదు, జస్ట్ కొద్దిగా బరకగా. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని తగినంత నెయ్యి, మనం ఎంత నెయ్యి వేసుకున్నా టేస్టీగా ఉంటుంది. బట్ నేను ఒక 5 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్, మీ ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అనే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి 2 తీసుకున్నాను, జీడిపప్పును ఎండు ద్రాక్ష. మీ ఇష్టం, మీరు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా బాదం పప్పులు కానీ అవి సన్నగా తరుక్కొని కూడా దీంట్లో తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇవి బాగా కొద్దిగా వేగాలి. మరీ ఎక్కువ ఏం వేగలేదు, జస్ట్ కొద్దిగా వేగితే చాలు. ఎందుకంటే మనం రవ్వలో వేసి కూడా మళ్ళీ వేపుకుంటాం వీటిని. ఆ తర్వాత ద్రాక్ష వేసుకున్నాను. ద్రాక్ష కూడా బాగా ఉబ్బిన తర్వాత ఇవి వేరుగా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, వేగిపోయినాయి. ఈ విధంగా వేగితే చాలు. తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాము. ఇప్పుడు ఈ నూనెలోనే మనం ఫస్ట్ ఒక గ్లాసు, ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకోవాలండి. ఫస్ట్ రవ్వ వచ్చేసి బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా రవ్వ, సూజీ, అది ఒక గ్లాస్ అండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను. అది కాగినటువంటి నెయ్యిలో వేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగాలండి. రవ్వ లడ్డుకి ఎంత వేగితే సిమ్లో పెట్టుకొని అప్పుడు టేస్ట్గా ఉంటుంది. రవ్వ వేగకపోతే లడ్డూలు బాగుండవు, నిలువ ఉండవు, నోట్లో గమ్మిగా వస్తుంది రవ్వ. కాబట్టి బాగా సిమ్లో పెట్టుకొని మంచి వాసన వస్తుంది రవ్వ వేగిన తర్వాత. అంతవరకు వేపుకోవాలి. ఒక 70% వేగిన తర్వాత ఎండు కొబ్బరి ఉంది కదండి, అది ఇందులో వేసి ఆ మిగతా 30%లో ఈ ఎండు కొబ్బరి కూడా బాగా వేగుతుంది. లేకపోతే వేగకపోతే ముక్కు వాసన వస్తుంది, ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఈ విధంగా నిదానంగా అన్నీ వేపుకొని చేసుకుంటే బాగుంటాయండి. మనం క్రష్ చేసి పెట్టుకున్నటువంటి యాలకుల పొడి అది కూడా వేసి మళ్ళీ వేపుకోవాలి. నిదానంగా ఒక 20 నుంచి 25 నిమిషాలు వేపుకోవాలండి. చిన్నగా సన్నటి సగం మీద వేపుకోవాలి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అవి కూడా దాంతో కూడా కొంచెంసేపు ఒక 2 నిమిషాలు వేపుకోవాలండి. బాగా వేగి అంతా బాగా ఎర్రగా అయిన తర్వాత రవ్వ అలానే మాడిపోకూడదు. ఎర్రగా అయిన తర్వాత మంచి వాసన వస్తుంది. అసలు ఇప్పుడు వంటిల్లంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం ఒక గ్లాసు చక్కెర, ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు చక్కెర వేసుకొని ఒకే ఒక నిమిషం అండి. ఎక్కువసేపు వేపితే మళ్ళీ అది జీరా వచ్చేస్తుంది. ఇది మనము చక్కెర కరిగిపోయి ఇదైపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఒకే ఒక నిమిషం వేసుకొని వేడిగా వేరే గిన్నెలోకి మార్చేసుకోవాలండి. అందులోంచి వేరే గిన్నెలోకి మార్చి ఇది వేడి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఒక గ్లాస్లో పాలు తీసుకోండి. రూమ్ టెంపరేచర్ ఉండాలి పాలు తీసుకోండి. కొంచెంగా వేరే పాత్రలోకి ఈ రవ్వ తీసుకొని వేడి ఆరే లోపల కొద్దిగా తీసుకొని మళ్ళీ ఇది మూత పెట్టండి, వేడిగానే ఉంటుంది. దీంట్లో కొద్దిగా పాలు వేసుకొని జస్ట్ ఉండబట్టడానికి రావడానికేనండి పాలు, అంతకన్నా ఇంకేం లేదు. బాగా కలుపుకోవాలి. వేడిగా ఉంది, యాక్చువల్లీ కాలిపోతుంది, అందుకే స్పూన్ తీసుకున్నాను. నేను కూడా స్పూన్ పెట్టి కలుపుకోండి. ఫస్ట్ కలుపుకొని ఆ పాలన్నీ దీంట్లో కలిసిన తర్వాత మనకు ఉండబట్టడానికి వస్తుంది. అప్పుడే రవ్వగా ఉంటే విడిపోతుంది కదండి, అందుకే పాలు.
అది కొద్ది కొద్దిగా వేసుకుంటే చాలండి. ఈ అర గ్లాస్ పాలు నాకు మొత్తం లడ్డుకి ఇంకా మిగిలిపోయింది. ఇంకా ఒక 3-4 స్పూన్లు మిగిలిపోయింది పాలు. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి ఉండేటప్పుడే గబగబా ఉండలు పట్టేసుకోవాలండి. వేడి చల్లారిపోతే ఉండలు రావు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటిగా ఉండలు పట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి ఆరనివ్వాలి. బాగా వేడంతా చల్లారి రూమ్ టెంపరేచర్కి రావాలి. వచ్చిన తర్వాతే మనం వేరే బాక్స్లో తీసి పెట్టుకోగలం. కాబట్టి ఒక పళ్ళెంలో పెట్టి ఆరనివ్వండి. పక్కన పెట్టేసుకోండి ఉండలు చుట్టి. వచ్చేసిందండి ఉండలు. ఈ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి, కొంచెం ఓపిక. రెండోసారికి మీరు తీసుకునేసరికి మన చేతిలో రవ్వ అంతా అంటుకోపోయి ఉంటుంది. ఆ రవ్వని గరిటెతోటి తీసేసి మళ్ళా పాలు చల్లి ఉండలు పట్టుకోవడమేనండి. ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకొని రెడీ చేసుకోండి. ఈజీ ప్రాసెసే, ఇంగ్రీడియంట్స్ తక్కువే, బట్ టేస్ట్ బాగుంటుంది. నిదానంగా రవ్వ వేపుకునే దాంట్లోనే ఉందండి రవ్వ లడ్డులంతా. చూసారా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ. నాకైతే ఆ గ్లాస్కి ఒక 17 వచ్చాయి. చేసేటప్పుడే మా వారు 4 లాగిచ్చేశారు. చూసారా, ఇవి ఒక వారం రోజులు అలా నిలువ ఉంటాయి, ఏమవ్వవు. థ్యాంక్ యూ.